పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా వరుసగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేపడుతున్నారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు చేపట్టారు. ఈ రోజు మరో 5 జిల్లాల ముఖ్య నేతలతో సమీక్ష జరుగుతోంది. జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితులపై నేతల అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ప్రస్తుతం కరీంనగర్ నేతలతో రివ్యూ మొదలు పెట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా, చెప్పండి. అలాగే పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ నేతలతో సమీక్ష జరుగుతున్నట్లుగా కూడా అప్డేట్ అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న దాదాపు 5 జిల్లాలతో ఈ యొక్క సమీక్ష సమావేశాలు అనేది జరిగాయి. ఇవాళ మరో 5 జిల్లాలకి సమీక్ష సమావేశాలు అనేది జరుగుతున్నాయి. మొదటగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం అది జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు కూడా ఆ ఒక్క జిల్లా గురించి ఆయన కేటాయించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పూర్తిగా అక్కడ ఖమ్మం జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో దాంతోపాటు అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా కొంతమందికి ఏదైతే ఎంపీ సీట్లు కూడా ఇస్తామనేది, దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామనేసి కూడా కొంతమంది కీలకమైనటువంటి నేతలకు కూడా అప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క అంశాలను కూడా ఇవాళ ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎలక్షన్ తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇతర పార్టీల యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవ్వడానికి కూడా ఇతర పార్టీల నుంచి కూడా ఆ యొక్క జిల్లాలో కొంచెం కీలకమైన నేతలు కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే వేచి చూసి వారిని తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ మంత్రులకు కానీ, ఆ యొక్క సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకందరికీ కూడా ఆయన సూచించినట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎవరిని కూడా ఇతర పార్టీల నుంచి కూడా వెంటనే తీసుకోవద్దనేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నిజమైనటువంటి కార్యకర్త ఉన్నారు కాబట్టి వారిని మనం హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా ముందుగా వెళ్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు కానీ, అలాగే మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇతర సీనియర్ నేతలు కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా క్లియర్గా కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఆ సమావేశంలో చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడ పార్లమెంటు సంబంధించిన మొత్తం సీట్లన్నీ కూడా అక్కడ గెలుచుకోవాలనేది కూడా ఆయన భావిస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఈసారి మెజారిటీ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు బరిలోకి దిగండి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు విషయానికి వస్తే మాత్రం గెలుపు అనేది కూడా చాలా సునాయాసంగా ఉంది కాబట్టి ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం ఈసారి మెజారిటీ పైన పూర్తి స్థాయి మీరు దృష్టి పెట్టండి అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు కరీంనగర్ సంబంధించిన విషయానికి వస్తే మొత్తం పార్టీ కొన్ని ఏరియాలో చాలా వరకు కూడా వీక్గా ఉంది కాబట్టి అది అసెంబ్లీ సంబంధించిన ఎన్నికల్లో చాలా క్లియర్గా కనపడింది. కానీ ఈసారి మాత్రం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి. ఆ యొక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమైనటువంటి ఏ రకంగా ఉంది, అక్కడ బలాబలాలు ఏ విధంగానే, ఏ నాయకుడు ఎక్కువగా అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నాడు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ కూడా తీసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కానీ గతంలో నేను చెప్పినట్టుగా ఈసారి వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలనేసి కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈసారి కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా పార్లమెంటు సంబంధించిన విషయంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశంతో కూడా ఆయన కూడా ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా పెట్టుకోవద్దని కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన ఉంది కాబట్టి అనేక కొత్త సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కువగా ప్రజలతోనే మమేకం అవ్వాలనేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. ఈ నెల 14
14వ తారీఖు మరో దావోస్ పర్యటన ఉంది కాబట్టి పెట్టుబడుల్ని ఆకర్షించే విధానం కోసం ఆయన వెళ్తున్నారు కాబట్టి ఆ దావోస్ పర్యటన ముగించిన తర్వాత మళ్ళీ 20వ తారీఖు నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇటు జిల్లా పర్యటనలో పెట్టుకోవాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు 11 కానీ 12 కానీ 13 కానీ మరొకసారి పార్లమెంటు వైజ్గా కూడా ఆయన సమీక్ష సమావేశాలు అనేది జరగబోతుంది. సో ఆ సమీక్ష సమావేశాలను ఆల్మోస్ట్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో కానీ అలాగే ఎంపీ అభ్యర్థులకు ఎవరు నిలబడతారని తెలిపి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పైగా అందరి అక్కడ ఉన్న నేతలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఒక సమన్వయం అనేది కుదరతుంది అనేది కూడా ఆయన భావిస్తున్నట్టు దగ్గర కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడో ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ యొక్క సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. పాలనని ఒక గాడిని పట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్టుగానే దాని తగ్గట్టుగానే ఒక పక్క ప్రభుత్వం నడుస్తుంది. దాంతోపాటు ఇటు ఏదైతే పార్టీని కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన భావనాడు. ప్రస్తుతం ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలతో పాటు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా తన పూర్తి స్థాయి బాధ్యతలు కూడా పార్టీ కోసం కేటాయించాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఎవరైనా తనని కలవాలనుకుంటే ఎటువంటి నేతలైనా కూడా కంపల్సరీ కూడా నేను కలుస్తాను, కంపల్సరీ ఆ యొక్క నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయనేది కూడా ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి అని కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో హామీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నేతలకు కూడా ఈసారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ కానీ అలాగే ఎంపీ సీట్లు కానీ అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం, వారికి అందరికీ తగిన న్యాయం చేస్తామనేసి కూడా గతం నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు దాదాపు 2 గంటల నుంచి కూడా మనం చూస్తున్నటువంటి ఎంసీఆర్ హెచ్ఎడిలో సమీక్ష సమావేశాలు అనేది జరుగుతున్నాయి. కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లా సమావేశం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. నెక్స్ట్ మరొక జిల్లా ఉండబోతుంది. దాదాపు ఈ సమీక్ష సమావేశాలు నైట్ 9:30 నుంచి 10 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా ఇదే సమయం ఉంది కాబట్టి పూర్తిగా ఏదో సమీక్ష సమావేశం పెట్టి వదిలేసామని కాకుండా ఖచ్చితంగా ఎవరెవరికైతే బాధ్యతలు అప్పచెప్తామో ఆ బాధ్యతలు వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం మరొకసారి పనిచేయాలని కూడా ఆయన చాలా క్లియర్ కట్గా కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో అందరి నాయకులను కూడా ఏకతాటిపైకి అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకొచ్చారు కాబట్టి అదే ధీమాతో ఎక్కువగా ఈసారి దాదాపు మెజార్టీ ఎంపీ సీట్లను కూడా గెలవాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎంపీ సీట్లను సాధించబోతుంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మెజార్టీ సీట్లు కానీ ఇక్కడ కానీ వస్తే మాత్రం కంపల్సరీ కూడా అక్కడ కాంగ్రెస్ బలం అనేది పెరుగుతుంది అనేది కూడా ఆయన పడుతున్నారు. పైగా ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి గతంలో అనుసరించిన విధానాల కంటే చాలా వ్యూహాత్మకంగానే ఈసారి ప్రతిపక్షాల పార్టీల కంటే కూడా చాలా ముందడుగు వేసి ఆయన సమీక్ష సమావేశాలతో పాటు ఈ యొక్క పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు గతంలో ఎవరైతే సీట్లు ఆశించి భంగపడ్డారో వారందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క జిల్లాల నుంచి కూడా ఆయన పిలిపించి మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క మహిళలను కూడా ఈసారి ఎక్కువగా నామినేటెడ్ పోస్టుల్లో వారికి కూడా అవకాశం ఇవ్వాలనేది కూడా ఇతర జిల్లాల నుంచి కూడా కొన్ని వినతులు వచ్చిన నేపథ్యంలో వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన వారితో పాటు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరైతే పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా ఈ 5 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రులు అందరూ కూడా లోపల ఉన్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులతో పాటు దాంతోపాటు ఎమ్మెల్యేలతో పాటు వీళ్ళు ఎమ్మెల్సీలు కూడా కొంత కీలకమైన నేతలందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. వారి యొక్క అభిప్రాయాలంతా కూడా ముఖ్యమంత్రికి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి అక్కడ వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ముఖ్యమంత్రి వారితో చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.